ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా కాళ్లను ఆయన లేడి కాళ్ళగా చేయను, ఎత్తైన స్థలంలో ఆయన నన్ను నడవచేయును. లేడి కాళ్ళుగా అంటే లేడి ఎంతో ఉత్సాహంగా ఎంతో స్పీడ్గా పరిగెడుతుంది కదా, అలాగా గంతులు వేస్తూ ఆయన కొరకు పరిగెడతాను అనే రీతిగా నన్ను చేస్తాను అంటున్నాడు. అలాగే ఉన్నతమైన స్థలములో నేను నిలబెడతాను, ఉన్నతమైన ఆశీర్వాదకరమైన ప్లేస్లో నిలబెడతాను, నిన్ను తలగా ఉంచి నిలబెడతాను అంటున్నాడు. అనేక మంది మధ్యలో నిన్ను ఆశీర్వాదకరంగా ఉన్నతంగా ఉంచుతాను, వారి మధ్యలో నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అనేది దేవుని వాగ్దానం అన్నమాట. కాబట్టి మనం ఆశీర్వాదం పొందుకోవాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను తీసుకెళ్ళి ఆయన అక్కడ ఉన్నత స్థలం మీద నిలబెడతాడంట. లేడి కాళ్ళుగా నిన్ను చేసి త్వరగా పరిగెత్తుకొని వెళ్ళి అందరికంటే ముందుగా నిన్ను ఉన్నతంగా ఉంచే ప్రదేశంలోకి నిన్ను తీసుకెళ్తాడంట. కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా ఉండి ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. లేడి కాళ్ళలాగా జింక పిల్లవలే గంతులు వేసే కృప ఆయన నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు దేవుని కొరకు పరిగెడతావా, లేకపోతే నీ యొక్క ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ చదువుల్లో దేంట్లో పరిగెట్టాలి, ముందుగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో దాని విషయంలో ఆయన నేను ముందుగా పరిగెత్తించి అక్కడ నేను ముందుగా నిలబెడతాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేని విషయంలో ఆశపడుతున్నావో ఆయన అడుగుదాం. అది ఆయన మనకిచ్చి మనల్ని మేలుకరంగా తయారు చేసి ఆశీర్వాదకరంగా ఉంచుతాడనమాట. అటు కృప దేవుడు మనకిచ్చునుగా. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు చేసిన గొప్ప మేలన్నిటిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా మా కాళ్ళని లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలంలో మమ్మల్ని నిలబెడతానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నువ్వు ఇచ్చిన చక్కటి వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా నా రీతిగా తండ్రి ప్రభా నీరసించిపోయిన, వేసారిపోయిన తండ్రి ప్రభా, క్షీణించిపోయిన బ్రతుకు నుంచి ప్రభా మమ్మల్ని లేవనెత్తి ప్రభా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఉన్నతంగా ఉంచమని అడుగుతున్నారు. వారి జీవితాల్లో మీరు అద్భుతం చేయండి ప్రభా. అలాగే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని చూసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి యొక్క దీన స్థితిలో నుంచి, వారి యొక్క అయా తండ్రి దిగజారిన స్థితిలో నుంచి మీరు లేపి అయా ఉన్నతంగా ఆశీర్వాదకరంగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అదే రీతిగా ప్రభా అయా తండ్రి ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో, ఆయా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, అస్వస్థతో ఉన్నారు, అసమాధానాలతో ఉన్నారు ప్రభా యేసయ్య. ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు ఉద్యోగాలు లేక అయా తండ్రి వివాహాలు కాక ప్రభా యేసయ్య సమస్యలతో, కోర్టు సమస్యలతో, ఇంట్లో సమస్యలతో, భూ సమస్యలతో ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని గొప్ప విడుదల దయచేసి వారికి సమాధానం దయచేసి, నీ ద్వారా తప్పితే ఎవరి ద్వారా సమాధానం విడుదల రాదునైనా అది కాపుదల, కృప, క్షేమముల, ఐశ్వర్యం, ఆరోగ్యం, దీర్ఘాయుష్ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.